హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఈ డిజైన్ చూడండి. మొత్తం శారీ అండ్ బ్లౌజ్ ఒకటే కలర్ వచ్చింది. సెల్ఫ్ కలరే వచ్చింది బ్లౌజ్ అన్నది. మన సెల్ఫ్ కలర్ వచ్చినప్పుడు ఏ కలర్స్ ఏ శారీ మీద వేసుకుంటే బాగుంటుంది అన్నది మేము చూపిస్తున్నానండి. ఈ ఈ కలర్ కాంబినేషన్కి, ఈ డిజైన్కి ఈ కలర్స్ వేయడం వల్ల మంచి అవుట్పుట్ అన్నది వచ్చిందండి. శారీ అంతా యాష్ కలరు అండ్ కొంచెం బ్లూ షేడ్ వస్తుందండి, లైట్ బ్లూ షేడు. సో మన గ్రీన్ అండ్ పింక్ ప్యారెట్ డిజైన్ కాబట్టి యూస్ చేసాము గ్రీన్ అండ్ పింక్. ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోద్దండి. మీకు ఎంబ్రాయిడింగ్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చాలా శారీస్కి డిజైన్ వేసానండి ఇంతకుముందు కూడా, కానీ ఈ కలర్ కాంబినేషన్ ఈ శారీ మీద మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా నీట్గా ఉంది. మీరు ఫినిషింగ్ అయితే చూస్తున్నారు కదా, మన ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా యూస్ చేసుకుంటే బాగుంటుంది. మీరు శారీలో వచ్చిన బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది కాబట్టి గోల్డ్ కనిపించేది కాబట్టి మనం పింక్ అండ్ గ్రీన్ యూస్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ వర్క్ చేస్తుండగా నాకు ఇలా బుకింగ్స్ వచ్చాయి. 4 శారీస్ వచ్చాయి. అందులో ఒక శారీ రిసెప్షన్ శారీ అండి. ఇవన్నీ పెళ్లి కూతురు బట్టలు. రిసెప్షన్ శారీ బ్లౌజ్ బాగాలేదు అంటే పట్టు క్లాత్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈ 3 శారీస్ అన్నది కూడా మన ఆఫర్ పెట్టాం కదండి, 18th నుండి 24th వరకు ఈ ఆఫర్లోనే బుక్ చేసుకున్నారు. 3 శారీస్ అండ్ 4th శారీ అంటే ఫ్రీగా చేశానండి. ఇవి కూడా మీకు డిజైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏ శారీకి ఏ డిజైన్ వేసాను అన్నది మీకు చూపిస్తానండి. ఈ కస్టమర్ అయితే చాలా స్వీట్ పర్సన్. డిజైన్స్ కలర్స్ అన్నీ నా మీదే వదిలేశారు. ఇలా వదిలినప్పుడు ఏంటంటే మనకి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఏ కలర్ వేయాలి ఏంటన్నది చూసుకొని ప్రతిసారి చూసి మన శారీ మీద చూసి కలర్ కాంబినేషన్స్ అన్నది వేస్తాం కాబట్టి మనకు టైం ఇస్తారు కాబట్టి అవుట్పుట్ అన్నది కూడా బాగా వస్తుంది. కొంతమంది ఈ కలర్ యూస్ చేయండి, ఈ కలరే యూస్ చేయండి అన్నప్పుడు మనం అదే కలర్ యూస్ చేస్తాము, అది కూడా బాగుంటుంది. ఇలా మన మీదే వదిలినప్పుడు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది. అలానే చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. మనం ఏ కలర్స్ యూస్ చేయాలి అన్నది మైండ్లో ఆలోచిస్తే కొన్ని కలర్స్ అన్నది మనకి వస్తాయండి. దాన్ని బట్టి మనం యూస్ చేస్తాము. ఒక బ్లౌజ్ వర్క్ అయిపోయిందండి. ఇంకో బ్లౌజ్ వర్క్ చేయడానికి ఫ్రేమ్ అన్నది తీస్తున్నాను. అండ్ ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో అంటే చాలా వర్క్ ఉంటుందండి, పని ఉంటుంది. ఫ్రేమ్ పెట్టడం, కలర్ కాంబినేషన్స్ చూడడం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక బ్లౌజ్ పెట్టాలి అంటే కొంతమంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగే కదా, చాలా తక్కువ అమౌంట్కే చేసేయండి అని అంటారు. అసలు ఏ వర్క్ కాదేనండి సాటి. మగ్గం వర్క్కే కంప్యూటర్ ఎంబ్రాయిడింగే. ఏది తక్కువ చేసి చేయకూడదండి. నా దగ్గర వర్క్ చేయించడానికి కొంతమంది అలా మాట్లాడతారు. కొంతమంది మాత్రం అసలు మ్యాక్సిమం 90% అయితే అసలు ఏమి అనరండి. ఈ అమౌంట్కి ఇంత అమౌంట్ అంటే అసలు ఇచ్చేస్తారు. కొంతమంది మాత్రం చాలా తక్కువ అమౌంట్కి అడిగి ఇలా ఎంబ్రాయిడింగే కదా, చాలా తక్కువ కదా అంటారు. అసలు నా దగ్గరే కాదండి, ఎవరి దగ్గర అనకండి. ఈ వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుందండి. అన్నీ క్లియర్గా పెట్టుకోకపోతే వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది. మీకు ఇది అన్నది సేమ్ బ్లౌజే కాబట్టి నేను బ్యాక్ అంతా ఒకటే కలర్స్ కాబట్టి బ్యాక్ నెక్ పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ పెట్టుకొని రెండింటికి ఒకసారి హ్యాండ్స్ పెట్టుకుంటానండి. అప్పుడు ఈ 2 బ్లౌజెస్ అన్నది కంప్లీట్ అయిపోతాయి. మీకు టోటల్గా అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. వర్క్ అనేది ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నానండి, ఈ బ్లౌజ్ వర్క్. నెక్స్ట్ వచ్చినవన్నీ కూడా మనకి హెవీ డిజైన్సే. అవి వర్క్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏంటన్న డిజైన్స్ అన్నవి చూపిస్తాను. సో ఫాలో అవుతూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది ఇంకొంతమందికి వెళ్తుందండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలనుకున్న కామెంట్స్లో అడగండి. లేదంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ నెంబరు వాట్సాప్ చేయొచ్చు.
మీకు ఏ డిజైన్ కావాలన్నా నేను వేసిస్తాను మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి. ఇలాగ మనకి శారీ అండ్ బ్లౌజ్ ఒకటే కలర్ వచ్చినా సరే మనం చేసుకోవచ్చండి. అయితే ఒకటి దాని మీద ఉన్న డార్క్ కలర్ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కొంచెం దాని మీద ఏ కలర్స్ బాగుంటాయి అన్నది చూస్తున్నారు కదా. డిజైన్ అయితే చాలా బాగుంది. మనం శారీలో వచ్చిన బ్లూ మీద చిన్న బ్లూ అన్నది కొంచెం డార్క్ చేసి వేసాము అండ్ పింక్ వేయడం వల్ల చాలా హైలైట్ అయింది. ఈ శారీ కూడా మనకి సేమ్ శారీ అండి, బ్లౌజ్ ఒకటే కలరు. సో మనం డార్క్ పింక్ అండ్ సిల్వర్ అన్నది యూస్ చేసాము. చూడండి చాలా నీట్గా వచ్చింది డిజైన్ అన్నది. ఇదేంటంటే వేసుకున్నాక ఇంకా మంచి లుక్ అన్నది వస్తుందండి. ఈ జరీస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే డిజైన్ అన్నది మంచిగా హైలైట్ అవుతుంది. ఈ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఈ డిజైన్ అన్నది చాలా బాగుంటుందండి. అసలు మగ్గం వర్క్ అంటారు కానీ కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ కూడా చాలా బాగుంటాయి. అందులో ఈ డిజైన్ ఒకటి అండి. అంతా గోల్డ్ కలరే యూజ్ చేసాము. బ్లూ కలర్ అన్నది చాలా తక్కువ యూజ్ చేసాము, ఎందుకంటే శారీ అంతా గోల్డే వచ్చింది. ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా ఉంటుంది. ఒక నెక్ పీస్ వేసుకునేలా ఉంటుంది ఫ్రంట్ నెక్. ఈ శారీకి పెద్దగా జ్యువెలరీ వేసుకోవసరం లేదండి. సింపుల్గా రెడీ అయితే ఇదే పెద్ద జ్యువెలరీలా కనిపిస్తుంది, ఎందుకంటే అంతా మనం గోల్డ్ జరీ యూస్ చేసాం కాబట్టి మీకు ఏంటంటే ఎక్కువ జ్యువెలరీ అనేది వేసుకోవసరం లేదు. చాలా నీట్గా హైలైట్ అవుతుంది. ఫంక్షన్లో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న డిజైన్స్ శారీస్ కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్ చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈరోజు మాత్రం అసలు బ్రైడల్కి సంబంధించిన వాళ్ళే వచ్చారండి. వర్క్స్ మీకు ముందు ముందు ఇంకా చూపిస్తాను. షేర్